ఒక భారభరితంగా పెద్ద పెద్ద సంఘాలు కూడా చేయనటువంటి సువార్త పరిచర్య కోసం ఆయన తపన చూస్తున్నప్పుడు ఒక్క మాట మాట్లాడాలనిపిస్తుంది నాకు. ఈ బసికాపురం గ్రామంలో యేసుక్రీస్తు దివ్యశాంతినిలయం విశ్వాసుల కోసం మేము గృహ దర్శనాలకు వస్తూ ఉంటాం. ఆ విధంగా పాస్టర్ గారు లోకల్ పరిచర్యలో పరిచయం అయ్యారు. ప్రతి సంవత్సరం ఈయన ఈ విధంగా శక్తికి మించి సువార్త పరిచర్యకు పెట్టుబడి పెడతా ఉన్నాడు. పరలోక రాజ్యంలో పెట్టుబడి ఒక తెలివైన ఆలోచన చేస్తూ ఉన్నాడు. సహజంగా ఇద్దరు వ్యక్తులు, ఒక త్రాగుబోతు వ్యక్తి, ఒక ఏ అలవాటు లేని వ్యక్తి ఉంచున్నప్పుడు ఒకళ్ళకొకళ్ళు ఈయనొట్టి తెలివి తక్కువడు, వీడికి ఏ అలవాటు లేవని ఈయన అనుకుంటే, ఆ రెండో వ్యక్తి అనవసరంగా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడు, ఈయన ఒక తెలివి తక్కువడు అనుకుంటాడు. కానీ అస్సలైన తెలివితేటలు ఎక్కడున్నాయి అంటే ఈ భూమి మీద కాదు, పరలోక సంబంధమైన పెట్టుబడి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాడు ఆయన రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నాడు. పరలోక సంబంధించిన రియల్ ఎస్టేట్ చాలా తెలివైన పని. తనకు దగ్గర శక్తి లేకపోయినప్పటికి కూడా మరి భారభరితమైన పరిచయం చేస్తూ ఉన్నాడు. సో మంచిది. ఈ సందర్భంలో మా ఏంకుల్ని సాక్ష్యానికి ఇక్కడికి పిలవడం జరిగింది. నాది కూడా అన్ని జనుల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. జాబ్ చేస్తూ సేవ చేస్తూ ఉన్నాను. బైబిల్ టీచర్గా పనిచేస్తూ ఉన్నాను యేసుక్రీస్తు దివ్యశాంతినిలయం నుంచి. మరి నేను కొండ మీద ప్రార్థనకి వెళ్తూ ఉండేవాడిని. ఖాళీగా నాకు సెలవు దొరికినప్పుడు ఏకాంత ప్రార్థనలో ఆల్ నైట్స్ ప్రేయర్లో గడుపుతూ ఉండేవాడిని. అమ్మాయిల వివాహం కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, అమ్మాయిలు ఎంటెక్ చదువుకున్నారు, అయిపోయింది, వివాహం చేయాలని డిసైడ్ అయినప్పుడు ఏకాంత ప్రార్థనలో నేను గడుపుతూ ఉన్నప్పుడు ఈయన మరి మా ఏంకుడు ఆయన కూడా వాళ్ళ కొడుకు వివాహం కోసం ప్రార్థనకు అదే కొండ మీద ప్రార్థన చేస్తున్నాడు. సో మేము ఆ విధంగా కలుసుకున్నాం. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రణాళిక ఎంటెక్ చదువుకొని పిహెచ్డి కూడా చదవబోతుంది ఇప్పుడు. అటువంటి అమ్మాయిని దేవుడు మరి డిగ్రీ సరిగా, అది కూడా మరి ఆటోమేటిక్ చదువు, అది ఆ అబ్బాయికి దానికి దేవుడు నన్ను ప్రేరేపించాడు. దేవుడి ప్రణాళిక అద్భుతంగా వివాహం జరిగింది. 2 పిల్లలు పుట్టారు. చక్కగా దేవుడు కట్టిన కుటుంబం హ్యాపీగా ముందుకు నడుస్తుంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, దేవుని ప్రణాళికలో ఒక వ్యక్తి మూవ్ అవుతున్నప్పుడు దేవుడే సమస్తం నడిపిస్తూ ఉంటాడు. దేవుడి మీద ఆధారపడినప్పుడు అద్భుతమైన సాక్ష్యం. దేవుడు ఆ విధంగా ప్లాన్ చేసి ఒక చెక్కని గనక ఉలి దెబ్బలు కొట్టినట్టు కొట్టి దేవుడే సరిచేసి మరి నిలబెట్టి సేవలో నడిపిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఇవన్నీ కూడా పరలోక రాజ్యం సంబంధించిన ఇన్వెస్ట్మెంట్. మరి అబ్రహాం గారు ఈ 3 రోజులు మీటింగ్లు, ఇదంతా చూస్తుంటే ఈ భారం చివరి క్షణాల వరకు ఆయన తీసుకెళ్తా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఆయన పెంచుకుంటూ, మరి ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇక్కడ ఈరోజు ఎక్కువ మంది కూడా రాలేదు. దాదాపుగా ఆయన 300 మంది వస్తారని ఎస్టిమేషన్ చేసి ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు. సో ఆయన భారం చూడండి, ఎంత ఒత్తిడికి గురవుతున్నాడు. పక్కన కూర్చొని నేను అబ్జర్వ్ చేస్తుంటే నిజమైనటువంటి మరి దేవుడి మీద ఆధారపడి దేవుని కోసం ఈ భూమి మీద జీవించాలన్నటువంటి తపన, ఆ భారం పాసానుగా అయ్యేటువంటి సేవకులు ఈ రోజుల్లో కరువైపోయారు. అంగులు ఆర్భాటాలు చేసుకుంటున్నారు, కానీ దేవుని సువార్త పరిచర్యను ముందుకు తీసుకెళ్ళలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి అబ్రహాం గారిని బట్టి, మరి ఇప్పుడు సాక్ష్యం చెప్పినటువంటి ఈ అబ్రహాం గారిని బట్టి మరి ప్రార్థన చేస్తాను. నేను తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, సృష్టికర్త, సమస్తమునకు ఆధారభూతులైన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. బిడ్డలు ప్రేమించి ఈ 3 రోజులు ఈ ప్రాంత సువార్త కోసం ఏర్పాట్లు చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. నాయనా, ఇందులో భాగంగా సాక్ష్యాన్ని పంచుకున్న అబ్రహాముని పాదాల సన్నిధిలో పెడుతున్న ప్రభువా, బిడ్డలనైనా మీరు అనేక రకాలుగా బిడ్డలను బట్టి తండ్రి మీరు దీవించి ఆ కుటుంబాన్ని ఘోరమైన స్థితిలో అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి ఆ బిడ్డని అయ్యా మీరు స్వస్థపరిచి ఆ కుటుంబాన్ని కట్టి సమాజానికి ఒక మాదిరిగా ఇటు రీతిగా అనేక మందికి సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఒక ప్రణాళికబద్ధమైనటువంటి మీ ప్లాన్ వేసిన విధానం బట్టి మీ స్తోత్రాలు. ఈ ప్రాంతంలో బిడ్డ సాక్ష్యాన్ని పంచాడు.
ప్రభువా తండ్రి కఠినమైన స్థితిలో నుంచి లేవనెత్తి ఒక వ్యక్తిని ఏ విధంగా నిలబెట్టగలుగుతావో, ఎంతో మంది దేవతలను పూజిస్తున్నటువంటి ఈ భారతదేశంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే దేవుడైనటువంటి సూటైన మాట చెప్పడానికి ఒక వ్యక్తిని మీరు నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా అలనాడు ఏలియా అయ్యా బయలు నిజమైన దేవుడా, ఇశ్రాయేలు దేవుడు యెహోవా నిజమైన దేవుడా అని అయ్యా ఆ రోజు కర్మేలు పర్వతం మీద ఒక రోషంగా ప్రార్థన చేసినప్పుడు యెహోవాయే నిజమైన దేవుడని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి విధంగా యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడని అబ్రహాము జీవితం ద్వారా మరి సాక్ష్యం చెప్పినటువంటి ఆ భక్తుడి జీవితం ద్వారా మీరు నిరూపించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. అదేవిధంగా ఈ భారభరితమైనటువంటి ఈ సువార్త పరిచర్యలు అయ్యా నడిపిస్తూ అయ్యా ప్రతి సంవత్సరం కూడా తన శక్తికి మించి అయ్యా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నటువంటి ఈ గొప్ప కార్యాన్ని బట్టి మరి పాస్టర్ అబ్రహం గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా ప్రభువా. ఈ 3 రోజులు మీ పాదాల సన్నిధిలో పెడుచున్నా ప్రభువా తండ్రి, ఈ ఘనంగా జరిగించండి. అనేక మంది అయ్యా మారు మనసు పొందుకొని వాక్యానికి ముందే వారు మారు మనసు అనుభవంతో ఈ ప్రదేశానికి రావడానికి అటువంటి సిద్ధపాటును అయ్యా ఈ బిడ్డ యొక్క భారాన్ని బట్టి మీరు సిద్ధపరచండి. నిశ్చయంగా అనేక మంది తమ జీవితాలను మార్చుకోవాలి అయా. ఈ సువార్త పరిచర్యల ద్వారా, ఈ ఉజ్జీవ సభల ద్వారా ఈ 3 రోజుల తర్వాత మరి కట్టబడినటువంటి కుటుంబాలు, మారు మనసు అనుభవం పొందుకున్న కుటుంబాలు, రక్షణ అనుభవంలోకి వచ్చేటువంటి కుటుంబాలు అనేక కుటుంబాలను లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నా. కార్యాలు జరిగించండి. తదుపరి దైవ సేవకుల వర్తమానమును ఆత్మ సహాయం ద్వారా మీ కృపలో తండ్రి భద్రపరుచుకొని సహాయం చేసి ఈ ప్రాంతానికి అవసరమైనటువంటి మాట మీరు దయచేయండి. ఈ కార్యక్రమాలన్నింటిలో నుంచి మీరు మాత్రమే మహిమ పొంది, మీరు మాత్రమే సమస్త విషయాల్లో ఘనమైన మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. సాక్ష్యం ఒక మాట మర్చిపోయాను. నా భార్యకి స్వస్థత దేవుడు ఇచ్చిన తర్వాత మరలా నాకు ఇంకో కుమారుణ్ణి ఇచ్చాడు దేవుడు. స్తోత్రం. 2 కుమారులు. నా కుటుంబాన్ని దేవుడు దీవించాడు, కుటుంబాన్ని కట్టాడు, నన్ను ఆయన సేవలో వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. చక్కగా సాక్ష్యాన్ని పంచుకున్న దేవుని సేవకులు అబ్రహం గారికి సంఘం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి శ్రీనివాసరావు గారు కూడా ఈ సాక్ష్యాన్ని బట్టి, వారి ఇంకులను బట్టి ప్రేమించి మన మధ్యకు వచ్చి చక్కగా ప్రార్థించి ఆశీర్వదించిన దేవుని సేవకులు శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక వందనాలు. సమయంలో కట్టుబడి పాలనలు రోజు 2 పాటలు పనిచేస్తున్న సూర్యప్రకాష్